ఏ సెక్షన్ నుంచి డి సెక్షన్ వరకు అందరికీ నచ్చుతుందండి. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా స్టోరీ బాగుందండి. ఎమోషన్స్ రెగ్యులర్గా ఉండే ఎమోషన్స్ లానే కనిపించిందా లేదా డిఫరెంట్గా ఏమనిపించింది మీకు? ఎమోషన్స్తో పాటు ఆడియన్స్ అంతా కనెక్ట్ అయ్యే సినిమా అండి. అంటే ఫ్రెండ్షిప్ బాగా వాల్యూ ఇచ్చారు. స్టోరీ లైన్ అయితే మంచిగా అనిపించింది. అండ్ చాలా రోజుల తర్వాత ముగ్గురు వాళ్ళ బ్రేక్ త్రూ తర్వాత కష్టమైన విధానం చాలా బాగుందండి. అంటే ముగ్గురికి ఫ్లాప్స్ ఉన్నాయి, మధ్యకాలంలో హిట్స్ అనేవే లేదు. అండ్ మోస్ట్లీ ఇక్కడ మంచు మనోజ్ కూడా 9 years బ్యాక్ మళ్ళీ బ్యాక్ టు అని అన్నారు. సో అలా అనిపించిందా మీకు? అదే లేదండి, చాలా న్యాచురల్ యాక్ట్ చేశారండి. చాలా బాగుంది సినిమా అయితే. అందరు ఫ్యామిలీ కలిసి చూడండి. ఓకే, అంటే ఎక్కువ స్క్రీన్ టైం ఎవరికి ఇచ్చారు ముగ్గురులో? సాయి శ్రీనివాస్తో పాటు మంచు మనోజ్కి ఎక్కువ ఉంది స్క్రీన్ టైం. అంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? డెవలప్ అయ్యింది యాక్టింగ్ స్కిల్స్? ప్రాణం పెట్టి నటించాలని చాలా బాగుంది. చాలా బాగా నటించాడు. విజిల్స్ వేస్తున్నారు. హైమాక్స్ సినిమాలో కూడా విజిల్స్ వేస్తున్నారు. అంటే మీకు ఎవరిది బాగా యాక్టింగ్ నచ్చింది? మీరు ఎవరికి బాగా అనిపించింది? బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాగా నటించారండి. బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం హైలైట్ అండి. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారండి సినిమా. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మీరు? స్టోరీ లైన్ బాగుందండి. స్టోరీ లైన్తో పాటు మంచి బ్రేక్ త్రూ కోసం వీళ్ళు కష్టపడిన విధానం చాలా బాగుందండి.